సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. కేసీఆర్ స్ట్రాటజీలు అంత త్వరగా ఎవరికీ అర్థం కావు. కొంచెం క్లారిటీగా ఎక్కువ కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్ స్ట్రాటజీ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్గా మారింది. ఆఖరికి సొంత పార్టీ నేతలకు కూడా ఆయన స్టాండ్ ఏంటో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పేరు చెప్పి మమతతో భేటీకి వెళ్లలేదు. అటు ఎన్డీఏ అభ్యర్థిని నెగ్గనివ్వకూడదనే ఆలోచన బలంగా ఉంది. అదే సమయంలో ఎవరితోనూ కలిసి వెళ్లే ఆలోచన కూడా లేనట్లు కనిపిస్తోంది. నేనింతే, నా దారి ఇంతే అన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉంది. ఇంతకీ రాష్ట్రపతి ఎన్నికలో కేసీఆర్ వ్యూహమేంటి? టీఆర్ఎస్ ఎవరికి సపోర్టు చేయనుంది? మా దారి మాదే అన్నట్లుగా వ్యవహరించడం ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, ఔర్ ఏక్ బార్ మోడీ మరోసారి హైదరాబాద్లో అడుగు పెడుతున్నారు. బహిరంగ సభతో భూకంపం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో బీజేపీ జెండా పాతేందుకు రెడీ అంటున్నారు. బీజేపీ పెద్దల వరుస పర్యటనలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుకుంటోంది. పక్కా స్కెచ్తో ఓ ప్రణాళిక ప్రకారమే బీజేపీ అడుగులేస్తూ వస్తోంది. ఓ పక్క జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇక్కడ పెట్టడంతో పాటు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క మోడీ మాత్రమే కాదు, ఈసారి టీం మొత్తం హైదరాబాద్లో ల్యాండ్ అవుతోంది. ఇంతకీ హైదరాబాద్ చుట్టూ బీజేపీ రాజకీయం నడుస్తోందా? జెండా పాతే ఎజెండా రెడీ అయినట్లేనా? మోడీ సభతో బీజేపీకి మరింత ఊపొస్తుందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, ఐపీఎల్ ఫీవర్ వరల్డ్ వైడ్గా పీక్స్కి చేరుకుంటోంది. ఫటాఫట్ ధనాధన్ అంటూ సాగిపోయే ఈ గేమ్ ప్రపంచాన్నే ఊపేస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తోంది. ఏకంగా ఫుట్బాల్ని మించిన క్రేజ్ని సొంతం చేసుకుంటోంది. అంతేకాదు, ఇటు ప్లేయర్లకు అటు బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోంది. 5 ఏళ్లకోసారి ఇచ్చే మీడియా రైట్స్ విలువ ఆకాశాన్ని అంటుతోంది. ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో బీసీసీఐ జాక్పాట్ కొట్టింది. ఆన్లైన్ వేలం ద్వారా బీసీసీఐ అనూహ్యంగా 48,390 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఇంతకీ ఐపీఎల్ ఇండియన్ మనీ లీగ్గా మారుతోందా? ప్రపంచంలో ఏ ఆటకు లేని క్రేజ్ని సొంతం చేసుకుంటోందా? ఈ డబ్బులతో బీసీసీఐ ఏం చేయనుంది? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, నీ ప్రతిబింబం స్పష్టత నువ్వు చూసే అద్దం మీద ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు స్పష్టత నీ ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే క్లారిటీ కావాలంటే చేతిలో మంచి అద్దమైనా ఉండాలి, మనసులో మంచి ఆలోచనైనా ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ మిస్ అవుతోంది అదే. ఆ పార్టీకి అర్జెంటుగా స్పష్టత కావాల్సిందేనా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. దేశంలో రాష్ట్రపతి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా రసవత్తరంగా మారుతోంది. ఎవరికి వారు తమ అభ్యర్థిని గెలిపించుకునే పనిలో పడ్డారు. ఈ విషయంలో ఎన్డీఏ పూర్తి క్లారిటీతో అడుగులు వేస్తుంటే అటు ప్రతిపక్షాల అడుగులు మాత్రం తడబడుతున్నాయి. ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ప్రధానంగా టీఆర్ఎస్ తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్ పేరు చెప్పి మమత నిర్వహించిన భేటీకి వెళ్లడం లేదని కేసీఆర్ ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థిని గెలవనివ్వకూడదు, ఇది కామన్ ఎజెండా. సరే, మరి అది జరగాలంటే అందరితో కలిసి అడుగులేయాల్సిందే కదా. అంతేకాని ఊరందరిది ఒకదారైతే నా దారి మరో దారి అనడంలో ఆంతర్యం ఏంటనేదే ఎవ్వరికీ అర్థం కావడం లేదు. రాష్ట్రపతి ఎన్నికను కేసీఆర్ సీరియస్గా తీసుకోవడం లేదా? కేసీఆర్ మదిలో కొత్త స్కీమ్ ఏదైనా ఉందా? అసలు టీఆర్ఎస్ మద్దతు ఎవరికి? అసలు కేసీఆర్ వైఖరితో అంతిమంగా ఎన్డీఏకే లాభమా? మా దారి మాదే అన్నట్టుగా వ్యవహరించడం ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా? నాకు ఎవ్వడి దోస్తీ అక్కర్లేదు, నాతో దుష్మని ఎవ్వడూ తట్టుకోలేడు. కేసీఆర్ తీరు ఇలానే కనిపిస్తోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నదే కేసీఆర్ ప్లాన్. కాకుంటే లక్ష్యం ఏదో ఒకటి. అందుకోసమే కదా జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఆ పనుల్లోనే కదా ఇప్పుడు తలమునకలై ఉన్నారు. బీజేపీ ఓటమి లక్ష్యంగానే కదా కొన్ని రోజులుగా రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కదా కమల వ్యతిరేక శక్తులన్నింటినీ కలిపే ప్రయత్నం కూడా చేశారు. ఇది వర్కౌట్ కాకపోవడంతోనే కదా జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇదంతా చూడ్డానికి బాగానే ఉన్నా, కంటి ముందు క్లారిటీగా ఉన్నా, రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మాత్రం కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహం కన్ఫ్యూజింగ్గా మారింది.
మారింది. బీజేపీని ఓడించేందుకు విపక్షాలు ఏకమవుతుంటే కేసీఆర్ మాత్రం దూరం దూరం జరుగుతున్నారు. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ నిర్వహించిన భేటీకి కూడా హాజరు కాలేదు. కనీసం పార్టీ తరపున కూడా ఎవ్వరిని ఆ మీటింగ్కు పంపలేదు. మమత ఈ సమావేశానికి కాంగ్రెస్ను కూడా ఆహ్వానించారు. ఇదే సీఎం కేసీఆర్కు నచ్చలేదు. కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించవద్దని మమతను కోరినా ఆమె వినకపోవడంతో కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారన్నది కారు పార్టీ నేతల మాట. నిజానికి బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్తో కేసీఆర్కు అంత శత్రుత్వం లేదు. ఉందో లేదో తరువాతి సంగతి. కాంగ్రెస్ లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకోవడం సాధ్యమా? సాధ్యం కాదని తెలిసేగా మమత ఓ మెట్టు దిగారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలేదో సమావేశానికి వస్తున్నారని కేసీఆర్ దానికి వెళ్లడం లేదన్నది కరెక్టేనా? అలా చేస్తే అంతిమంగా లాభపడేది ఎవరు? ఇంకెవరు? ఎన్డీఏనే. ఇంత చిన్న లాజిక్ కేసీఆర్ సార్ ఎలా మిస్ అయ్యారబ్బా? మమత నిర్వహించిన భేటీకి కేసీఆర్ దూరంగా ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కేసీఆర్ది ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా? మమత భేటీకి టీఆర్ఎస్ డుమ్మా అందుకేనా? బీజేపీతో పాటు కాంగ్రెస్ పైన యుద్ధం ప్రకటించారా? రాష్ట్రపతి ఎన్నికలో కేసీఆర్ సపోర్ట్ ఎవరికి? కేసీఆర్ తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఇప్పుడు జాతీయ పార్టీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారే కానీ మొదట్లో కూటమి కోసమే కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. మమతా బెనర్జీ, దేవేగౌడ, కుమారస్వామి, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ ఇలా చాలా మంది నేతలతో భేటీ అయ్యారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చి బీజేపీ కాంగ్రెసేతర వేదిక కోసం గట్టిగానే ట్రై చేశారు. ఎందుకో అది కుదరలేదు. అందుకే ఇప్పుడు సొంతంగా జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి అప్పట్లో అవసరముంది కదా అని అందరినీ కలిసిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక వచ్చేటప్పటికి ఎవ్వరితో మాట్లాడకుండా, ఎవ్వరిని కలవకుండా తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారు. ఇదెక్కడి విడ్డూరం? బీజేపీయేతర పార్టీలన్నీ ఒకచోట చేరినా కాంగ్రెస్ని కారణంగా చూపి భేటీకి డుమ్మా కొట్టారు. ఇలాగైతే బీజేపీ లాంటి బలమైన పార్టీని ఢీకొట్టడం సాధ్యం కాదు. అందరూ కలిస్తేనే కమలాన్ని ఢీకొట్టే అవకాశం ఉంటుంది. ఇదంతా కేసీఆర్కు తెలియంది కాదు. కానీ ఊరందరిది ఒక దారి అయితే తనది మాత్రం వేరే దారి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇది ప్రత్యేక వ్యూహమా, లేదంటే రాష్ట్రపతి ఎన్నికను సీరియస్గా తీసుకోవడం లేదా అన్నది ఎవ్వరికీ అర్థం కాని విషయం. ఇక మమత నిర్వహించిన భేటీకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో పార్టీ నేతలకు వివరించే ప్రయత్నం కేసీఆర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 4 కారణాలు చెప్పినట్లు టాక్. గత 8 ఏళ్లుగా బీజేపీ కాంగ్రెస్కు టీఆర్ఎస్ సమదూరం పాటించడం, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేయటం, హుజూరాబాదు ఉప ఎన్నికలు టీఆర్ఎస్ను ఓడించేందుకు బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆరోపణలు, మమతా బెనర్జీ సమావేశం నిర్వహిస్తున్న తీరు సరిగా లేకపోవడం ప్రధానంగా ఈ కారణాలను చూపే కేసీఆర్ భేటీకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కారణాలు బాగానే ఉన్నా కన్ఫ్యూజన్ అంతకన్నా ఎక్కువగా ఉంది అన్నది పార్టీ నేతల ఇన్నర్ ఫీలింగ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్డీఏ గెలుపు ఖాయమన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వైసీపీ, బీజేడీ లాంటి పార్టీలు మద్దతిస్తే గెలిచే స్థాయిలో ఉన్న ఎన్డీఏ ఇప్పుడు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోంది. పోటీ లేకుండా అందరి మద్దతుతో ఓ అభ్యర్థిని నిలబెట్టాలని కూడా చూస్తోంది. అంటే ఎంత ప్లానింగ్తో, ఎంత క్లారిటీతో, ఎంత విజన్తో, ఎంత నమ్మకంతో ఉందో చూడండి. గెలిచే ఎన్డీఏ అలా ఉంటే అంతా కలిస్తే కానీ ఎన్డీఏ అభ్యర్థిని ఓడిస్తారో లేదో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న విపక్షాల్లో మాత్రం ఐక్యత కనిపించడం లేదు. టీఆర్ఎస్తో సహా ఆప్, బీజేడీ, అకాలీదళ్ మమతతో భేటీకి డుమ్మా కొట్టేశాయి. ఇక కేసీఆర్ వ్యూహాలే ఎవరికీ అర్థం కావడం లేదు. కేసీఆర్ ఎజెండా ప్రకారం బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వరు, ఓకే. కాంగ్రెస్ చూపించే అభ్యర్థిని సపోర్ట్ చేయరు, సరే. మమత ఇతర పార్టీలు కలిసి నిలబెట్టే అభ్యర్థికి ఓటేయాలని లేదు, దానికి కూడా ఓకే. కానీ అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు అందరితో కలిసి ఎందుకు ప్రయత్నించరు? మీరు సూచించిన వ్యక్తి విపక్షాలకు ఆమోదయోగ్యం అయితే కాంగ్రెస్ కూడా వచ్చి ఓటేస్తుంది కదా. ఓటు వేస్తుందో వేయదో కనీసం ఆ ప్రయత్నమైనా జరగాలి కదా. మీరేమైనా అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నారా? కనీసం అదైనా ప్రకటిస్తారా? అలాంటి ఆలోచన కూడా మీకు లేదా? సరే, మరేంటి? రాష్ట్రపతి ఎన్నికల్లో మీ స్టాండ్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఎవరికి మద్దతు ప్రకటించాలని అనుకుంటున్నారు? రాష్ట్రపతి ఎన్నికను కూడా సీరియస్గా తీసుకోపోతే ఎలా? ఇలాంటి ప్రశ్నలు చాలానే టీఆర్ఎస్ చుట్టూ తిరుగుతున్నాయి.
బీజేపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్కి రాష్ట్రపతి ఎన్నిక రూపంలో ఓ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్రపతి ఎన్నికలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తే తమ సత్తా చాటుకున్నట్లవుతుంది. త్వరలో పెట్టబోయే జాతీయ పార్టీకి అది మంచి బూస్టప్ ఇస్తుంది. అంతేకాని ఊరందరిది ఒకదారైతే మనది మాత్రం మరో దారి అంటే కుదరదు. మనకి అవసరం వస్తే వెళ్లి కలవడం, అవసరం లేనప్పుడు స్వయంగా ఆహ్వానించినా రావట్లేదని చెప్పటం కరెక్టేనా? ఐక్యంగా కదిలితేనే కదా విజయం సాధించేది. నిన్న చెప్పుకున్నాం కదా, దుర్యోధనుడి విషయంలో కాగల కార్యం గంధర్వులే తీర్చారని భీముడన్న మాటలను. ఆ వెంటనే ధర్మరాజు ఇలా అన్నాడు: పరైహ పరభవేత్ ప్రాప్తే వయం పంచోత్తరం శతం, పరస్పర విరోధేతు వయం పంచశతం చతే. పరస్పర విరోధేత్ అంటే మనలో మనకే గనక విరోధం వస్తే మనం 5గురం, శతం చతే కౌరవులు 100 మంది. అలా కాకుండా బయటవాడు మన మీదికొస్తే పంచోత్తరం శతం అంటే వాళ్ళు 100 మంది, మనం 5గురం, మొత్తం కలిపి 105గురం. కలిసి ఉండాలి, కలిసి ఎదుర్కోవాలి అన్నాడు ధర్మరాజు. సార్, మహాభారతంలో ధర్మరాజు చెప్పినట్టుగా ఎన్నికల భారతంలో విపక్షాలన్నీ కలిస్తే 105గురు కావడం ఖాయం. ఓసారి కారులో కూర్చొని ఆలోచించండి సార్. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు ఎలా వెళ్లాలో చెప్పాల్సిన పని లేదు. జెండా పాతాలని డిసైడ్ అయినప్పుడు అది ఎలా పాతాలి, ఎప్పుడు పాతాలన్నది చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు, అది జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు. బీజేపీ స్పీడ్ చూస్తుంటే తెలంగాణలో ఏదో అద్భుతం జరిగేటట్లే కనిపిస్తోంది. అయినా అద్భుతం జరుగుతుందన్న ఆశ కలిగినప్పుడే ఆ అద్భుతం దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఎంత శ్రమైనా పడుతుంది, ఎన్ని ప్లాన్లైనా వేస్తుంది, ఎన్ని స్కెచ్లైనా గీస్తుంది. గుర్తుంచుకోండి, ప్రధాని మోడీతో సహా బీజేపీ పెద్దలంతా పదే పదే హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. గల్లీ కోసం ఢిల్లీ మొత్తం కదిలి వస్తోందంటే సిల్లీగా కొట్టి పారేసే విషయం కాదు. టీఆర్ఎస్ కూడా దీన్ని లైట్గా తీసుకోవడం లేదు. పదే పదే వస్తూ టీఆర్ఎస్ పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతుంటే ఖచ్చితంగా కార్యకర్తల్లో జోష్ వస్తుంది, నేతల్లో నమ్మకం వస్తుంది, ప్రజల మూడ్లో మార్పు వస్తుంది. ఇప్పుడు బీజేపీకి కావాల్సింది కూడా అదే. అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభలతో హోరెత్తించేందుకు సిద్ధమైంది. అసలు హైదరాబాద్ నుంచే బీజేపీ ప్రభంజనం మొదలు కాబోతోందా? యుద్ధానికి కావలసిన అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నారా? మరోసారి మోడీ రాక పార్టీలో కేక పుట్టించబోతోందా? పక్కా వ్యూహంతోనే ఢిల్లీ పెద్దలంతా హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నారా? తెలంగాణలో జెండా పాతే ఎజెండా రెడీ అయిందా? మే 26న హైదరాబాద్లో మోడీ అడుగుపెట్టారు. పీఎం హైదరాబాద్లో దిగి హాయ్ అని చెప్పేలోపు అటు సీఎం బాయ్ అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయారు. ఆ సమయంలో ప్రోటోకాల్పై పెద్ద చర్చ జరిగింది. అయినా మోడీ వచ్చింది ఓ ప్రభుత్వ కార్యక్రమం కావడంతో అందులో రాజకీయాలకు తావుండదని అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇచ్చారు మోడీ. స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తి చేశారు. ఇక్కడ చరిత్ర సృష్టిస్తాం, త్వరలో జెండా పాతేస్తామని తేల్చి పారేశారు. ఆ తరువాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ జీహెచ్ఎంసీకి చెందిన బీజేపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అది కూడా వారందరినీ ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. ఓ ప్రధాని స్థాయి వ్యక్తి కార్పొరేటర్లతో స్వయంగా భేటీ కావడం అంటే మామూలు విషయమా చెప్పండి? బీజేపీ ఎంతగా తెలంగాణపై కన్నేసిందో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి కావాలా చెప్పండి? బీజేపీ ఒక రాష్ట్రంలో గెలవాలని కసిగా ఉంటే, జెండా పాతాలని డిసైడ్ అయితే ఏదైనా చేస్తుందనడానికి ఇంతకంటే ఏం చెప్పగలం? కథ అక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. చెబుతాను వినండి. ఇంతవరకు బీజేపీ పెద్దలంతా ఒక్కరొక్కరుగా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. ఇప్పుడు మొత్తం ఢిల్లీ బీజేపీ టీం అంతా హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతోంది. సైన్యాన్ని వెంటేసుకుని మరీ తెలంగాణలో వాలిపోతున్నారు మోడీ. ఒక్కొక్కరుగా కాదు, 100 మంది ఒకేసారి వస్తున్నారు. ఇటు జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో మోడీ సహా బీజేపీ పెద్దలంతా పాల్గొంటారు. ఈ బహిరంగ సభల హడావుడి చూస్తుంటే అప్పుడే ఎన్నికలొచ్చేశాయా అన్న అనుమానం కలుగుతోంది. అటూ ఇటుగా ఓ నెల గ్యాప్లోనే రెండోసారి మోడీ హైదరాబాద్లో అడుగు పెడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వచ్చే నెల 2,
3, 4 తేదీల్లో నోవాటెల్ కన్వెన్షన్లో జరగనున్నాయి. పనిలో పనిగా ఓ బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లేదా ఎల్బీ స్టేడియంలో ఈ సభ నిర్వహించనున్నారు. వచ్చే నెల 3న ఈ సభ జరగనుంది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఒక్కొక్కరుగా వస్తేనే తుఫాను చెలరేగింది. అదే త్రిమూర్తులంతా కలిసొస్తే సునామీ రేగడం ఖాయం. అందులో సందేహమే లేదు. కేంద్రం విడుదల చేయాల్సిన నిధులపైన, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపైన ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ నేతలు విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. టీఆర్ఎస్ చేసిన ప్రతి విమర్శకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది. హడావుడి మొత్తం ఒక్క హైదరాబాద్కే పరిమితం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు. స్టేట్ మొత్తం క్లీన్ స్వీప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా పార్టీ జాతీయ ప్రతినిధులు ఈ నెల 28నే హైదరాబాద్ చేరుకోనున్నారు. వీరు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి గడప గడపకు మోడీ, గడప గడపకు జాతీయ కార్యవర్గ సమావేశాలు అన్న నినాదాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. వీరంతా తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో 28 నుంచి 4 రోజుల పాటు పర్యటించనున్నారు. మరోసారి మోడీ రాక సందర్భంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తెలంగాణపై మోడీ ఎందుకు అంతలా ఫోకస్ పెట్టారు? బహిరంగ సభలో మోడీ స్పీచ్ ఎలా ఉండబోతోంది? జెండా పాతే ఎజెండా సిద్ధంగా ఉందా? మోడీ బహిరంగ సభతో పార్టీకి మరింత ఊపొస్తుందా? బీజేపీ స్పీడ్కి టీఆర్ఎస్ బ్రేకులు వేస్తుందా? బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. తెలంగాణలో పాగా వెయ్యాలన్నది నిన్న మొన్నటి ప్లాన్ కాదు. బీజేపీ ఈ విషయంలో ఎప్పటినుంచో వడివడిగా అడుగులు వేస్తూ వస్తోంది. బీజేపీ పెద్దలు ఒక్కరొక్కరుగా తెలంగాణలో అడుగుపెట్టి హీట్ పెంచారు. ఆఖరికి మోడీ కూడా నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, ఇక్కడే జెండా పాతేస్తా అంటూ టీఆర్ఎస్కు పెద్ద వార్నింగే ఇచ్చారు. అధిష్టాన పెద్దలంతా ఇక్కడ అడుగుపెట్టినంత మాత్రాన, విమర్శల వర్షం కురిపించినంత మాత్రాన, మాటల తూటాలతో మంట రేపినంత మాత్రాన ఆ వేడి కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇదంతా బీజేపీకి తెలియంది కాదు. అందుకే సెంటిమెంట్ అస్త్రం కూడా ప్రయోగించింది. తొలిసారి ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ను రాజ్యసభకు ఎంపిక చేసింది. కార్పొరేటర్లతో స్వయంగా ప్రధాని మోడీ భేటీ అయి దిశానిర్దేశం చేశారు. అంటే అన్ని వైపుల నుంచి ఢిల్లీ బీజేపీ నరుక్కుంటూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే సంకేతాలు కనిపించడంతో అటు బీజేపీ కూడా తొందరపడుతోంది. వీలైనంత వరకు ఇక్కడి నేతలను అన్ని విధాలుగా సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాదు, తెలంగాణలో జెండా పాతడాన్ని పెద్ద సవాల్గా తీసుకుంది. ప్రధాని నోటి వెంట ఆ మాట వచ్చింది అంటే ఖచ్చితంగా దానికి తగిన కార్యాచరణ సిద్ధంగా ఉన్నట్లే లెక్క. ఇప్పుడు దాని ప్రకారమే అడుగులు పడుతున్నాయి. ఎన్నికలలోపు ఇక్కడి నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు జాతీయ నాయకులు సైతం రాష్ట్రంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఒకే నెలలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలో వరుస పర్యటనలు చేశారంటే బీజేపీ ఎంతలా తెలంగాణపై ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి ఆ ముగ్గురు మొనగాళ్లు ఒకేసారి ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు. స్వయంగా ప్రధాని మోడీని తెలంగాణలో జెండా పాతేస్తామని చెప్పడం, మేం మీ వెనుక ఉన్నాం, ఇక కుమ్మేయండి అంటూ భరోసా ఇవ్వడమే. ఇదే ఇప్పుడు కార్యకర్తల్లో ఎప్పుడూ ఎన్నడూ లేని జోష్ నింపింది. ఇక వచ్చే నెల 3న జరగబోయే బహిరంగ సభలో మోడీ స్పీచ్ ఎలా ఉండబోతోందన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అటు టీఆర్ఎస్ కూడా దీన్ని ఆసక్తిగా చూస్తోంది. అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది. తెలంగాణలో కమలం జోరు చూస్తుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు టఫ్ ఫైట్ ఖాయంలా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీకి కాస్త హోప్ ఉండడంతో ఏ ఆయుధాలు సమకూర్చుకోవాలో, పోరాటం ఎలా చేయాలో, గెలుపు కోసం ఏం చేయాలో అంతకు మించే చేస్తోంది. నాయకత్వం బలోపేతం చేయటం మొదలుకొని కొందరికి కీలక పదవులు అప్పగించడం, తెలంగాణ సెంటిమెంట్ను అస్త్రంగా మలుచుకోవడం వరకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ప్రధాని డైరెక్ట్గా ఫోకస్ పెట్టారంటే జెండా పాతేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. గెలుపోటములపై మమకారాన్ని వదిలి నీ పని మీద శ్రద్ధ పెట్టు. ఆ పని మీద నీ బుద్ధి స్థిరంగా ఉంచు. అదే నువ్వనుకున్నది సిద్ధించేలా చేస్తుంది. శ్రీకృష్ణుడు బోధించిన ఈ ఉపదేశాన్ని బహిరంగ సభ వేదికగా మోడీ తన సైన్యానికి ఉపదేశించనున్నారు. ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం.
క్రేజ్లోనే కాదు ఆర్జనలోనూ ఐపీఎల్ అదరహో అనిపించుకుంటోంది. ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఫేమస్ కంపెనీలన్నీ పోటీ పడ్డాయి. ఆ పోటీ ఏ రేంజ్లో ఉంటుందో మీడియా ప్రసార హక్కుల వేలంతో మళ్లీ ప్రూవ్ అయింది. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ దక్కించుకుంటే డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు సొంతం చేసుకున్నాయి. 2023-27 సీజన్ ద్వారా మీడియా హక్కుల విక్రయం రూపంలో బీసీసీఐ ఖజానాకు 48,390 కోట్ల రూపాయలు చేరాయి. అసలు ఐపీఎల్కి ఇంత క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు? ప్లేయర్లపై కాసుల వర్షం కురిపిస్తారా? మెరికల్ లాంటి ప్లేయర్లను వెలుగులోకి తెస్తారా? ఐపీఎల్ ఆట కాదు, అక్షయ పాత్ర. అవును, ఇది అక్షరాలా నిజమే. ఆక్షన్ ఏదైనా డబ్బుల వర్షం కురుస్తోంది. అందుకే వరల్డ్ వైడ్గా ఐపీఎల్ క్రేజ్ ఆకాశాన్ని అంటుతోంది. 50 ఓవర్ల వన్డేలు, 5 రోజుల పాటు సాగే టెస్ట్ మ్యాచ్లపై ఇప్పుడు ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. మ్యాచ్ అంటే ఫటాఫట్ ధనాధన్ అయిపోవాలి. కొన్ని గంటల్లో ఫలితం తేలిపోవాలి. గ్రౌండ్లోనూ టీవీల ముందు కూర్చుని మ్యాచ్లు చూసే ప్రేక్షకులకు నరాలు తెగే ఉత్కంఠను కలిగించాలి. గ్రౌండ్లో అడుగు పెట్టగానే సిక్సర్ల మోత మోగించాలి. వికెట్ల వెంట వికెట్లు కూలుతుండాలి. ప్రతి బాల్ క్లైమాక్స్ ను తలపించాలి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఇదే కోరుకుంటున్నారు. ఐపీఎల్కు ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి ఇదే కారణం. ఈ కాసుల వర్షానికి కూడా అదే మెయిన్ రీజన్. అసలు ఇలాంటి కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా అన్న అనుమానం నుంచి ఇలాంటి కాన్సెప్ట్ కనిపెట్టిన వాళ్లకు సలాం అనే రేంజ్కు చేరింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్వర్క్తో రసవత్రంగా సాగిన పోటీలో స్టార్ నెట్వర్క్ పైచేయి సాధించింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకు టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ 23,575 కోట్లకు దక్కించుకుంది. అటు ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకున్నాయి. మొత్తంగా ఐపీఎల్ 23-27 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకు దక్కిన ఆదాయం గురించి వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. అది మొత్తం అక్షరాల 48,390 కోట్ల రూపాయలు. ఐపీఎల్ క్రేజ్ ఏంటో ఈ లెక్కలే చెప్పేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రముఖ ఫుట్బాల్ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ని సైతం ఐపీఎల్ వెనక్కి నెట్టింది. ఈపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ 85 కోట్ల రూపాయలు. అదే ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్ విలువ 107 కోట్ల రూపాయలు. విలువ పరంగా ప్రపంచంలో ఐపీఎల్ టాప్ 2 లీగ్గా నిలిచింది. ఐపీఎల్ కంటే ముందు ఎన్ఎఫ్ఎల్ ఉంది. నేషనల్ ఫుట్బాల్ లీగ్ ఒక్కరోజు మ్యాచ్ విలువ 133 కోట్లుగా ఉంది. ఐపీఎల్ క్రేజ్ ఆకాశాన్ని అంటుతున్న సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జెంటిల్మెన్ గేమ్ పక్కా కమర్షియల్గా మారిపోయిందా? ఐపీఎల్ మీడియా రైట్స్తో వచ్చినటువంటి డబ్బును ఏం చేస్తారు? ఐపీఎల్తో మెరికల్ లాంటి కుర్రాళ్ళు వెలుగులోకి వస్తున్నారా? ఐపీఎల్కి క్రేజ్ ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. క్రికెట్ అంటే ఒకప్పుడు జెంటిల్మెన్ గేమ్గా పిలిచేవారు. కానీ ఇప్పుడు అది పక్కా కమర్షియల్గా మారిపోయింది. పొట్టి క్రికెట్కు ఉన్న క్రేజ్ను పలు ప్రైవేట్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇది ఇటు బీసీసీఐకి అటు ఆటగాళ్లకి కాసుల వర్షం కురిపిస్తోంది. ఐపీఎల్తో వరల్డ్ వైడ్గా క్రికెట్కు మరింత క్రేజ్ వచ్చిందనడంలో సందేహం లేదు. ఇక ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా వచ్చే డబ్బు కేవలం బీసీసీఐ మాత్రమే తీసుకోదు. ఐపీఎల్ అగ్రిమెంట్ ప్రకారం మొదటి నుంచి ఉన్న 8 టీంలకు సగం డబ్బు, బీసీసీఐకు సగం డబ్బు వెళుతుంది. ఈ లెక్కన వచ్చే 5 ఏళ్లలో ఒక్కో టీంకు దాదాపు 3,000 కోట్ల రూపాయలు మీడియా హక్కుల నుంచి వాటాగా అందుతుంది. బీసీసీఐకు వచ్చే 50% డబ్బులు అంటే 24,195 కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అసోసియేషన్లకు, క్రికెట్ ప్లేయర్లకు పంచుతారు. గతంలో కేవలం బోర్డులకు మాత్రమే డబ్బులు ఇచ్చేవారు. కానీ బీసీసీఐలో సంస్కరణల అమలుతో ప్లేయర్లకు వాటా దక్కుతోంది. 24,195 కోట్లలో 26% అంటే 6,290 కోట్లు క్రికెట్ ప్లేయర్లకు చెల్లిస్తారు. 4% బోర్డు సిబ్బంది జీతభత్యాల కోసం కేటాయిస్తారు. మిగిలిన 70% అంటే 16,936 కోట్లు బీసీసీఐకు అనుబంధంగా పనిచేస్తున్న దేశంలోని 38 క్రికెట్ అసోసియేషన్లకు చేరుతుంది. ఒకప్పుడు సత్తా ఉన్న క్రికెట్లో రాణించడం అంటే పెద్ద సవాల్. అందులో ఉండే రాజకీయాలకు ఎంతో మంది అత్యుత్తమ ఆటగాళ్ల జీవితాలు నాశనమైపోయాయి. కానీ ఇప్పుడు ఐపీఎల్ వచ్చాక సత్తా ఉన్న ప్లేయర్లకు అవకాశం దక్కుతోంది. ఐపీఎల్ సంపన్నులను మరింత సంపన్నులుగా మార్చడం తప్ప దానివల్ల ఒరిగేదేమీ లేదన్న విమర్శలు ఉన్న ఈ లీగ్తో మెరికల్ లాంటి కుర్రాళ్లు వెలుగులోకి వస్తున్నారన్నది మాత్రం అక్షరాలా నిజం.
ఎక్కడో కొండలు గుట్టలు లోయలు దాటి ఉమ్రాన్ మాలిక్ వంటి ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు అంటే దానికి కారణం ముమ్మాటికి ఐపీఎల్ అనేది ఎవరూ కాదనలేని సత్యం. ఒక్క ఉమ్రాన్ మాలిక్ మాత్రమే కాదు, క్రికెట్ పట్ల ఆసక్తి ఉండి ఆడటానికి సత్తా ఉండి వేదిక దొరక్క ఆగిపోయిన వందలాది క్రికెటర్లకు ఐపీఎల్ ఒక చక్కని వేదికగా మారింది. కింది స్థాయి నుంచి వచ్చి రాణించిన ఆటగాళ్ల జాబితాలు రింకు సింగ్, కుల్దీప్ సేన్, కుమార్ కార్తికేయ లాంటి ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. వీరందరి జీవితాలను ఐపీఎల్ పూర్తిగా మార్చేసింది. ఐపీఎల్ నుంచి కురుస్తున్న కాసుల వర్షాన్ని బీసీసీఐ సద్వినియోగం చేసుకోవాలి. బోర్డులకు అందే నిధులతో క్రికెట్ ప్లేయర్లకు అవసరమైన వసతులను మెరుగుపరచడానికి ఉపయోగించాలి. సత్తా ఉన్న చేయూతనిచ్చేవారు లేక గ్రామాల్లో ఉండిపోతున్న మట్టిలో మాణిక్యాలను పైకి తీసుకురావాలి. పిల్లలకు ఫ్రీగా అత్యున్నత స్థాయి కోచింగ్ని అందించి దమ్మున్న క్రికెటర్లను తయారు చేయాలి. అలా కాకుండా క్రికెట్లో రాజకీయాలను ప్రోత్సహిస్తూ టాలెంట్ తొక్కేస్తూ ఉంటే మన జెంటిల్మెన్ గేమ్ ఎప్పటికీ కమర్షియల్ అండ్ పొలిటికల్ గేమ్గానే మిగిలిపోతుంది. కావలసిన డబ్బుంది, ఇప్పుడు కావాల్సింది సంకల్పం మాత్రమే. ఇది మాత్రం క్లియర్ కట్.